చాలామందికి గొంతులో చిన్న నాలుక అంటే కొండ నాలుక అంటారు దీనిని. మీరు ఈ కొండ నాలుక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఖచ్చితంగా మీకు యూస్ అవుతుంది. అలాగే మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. గొంతులో చిన్న నాలుక దీనిని ఓవులా అని అంటారు. ఇది రావడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే గొంతు లోపల మధ్యలో వేలాడుతూ కనిపించే చిన్న మాంసపు భాగాన్ని చిన్న నాలుక అంటే ఓవులా అని అంటారు. ఇది రావడానికి ఈ ఓప రావడానికి మెయిన్ కాజెస్ ఏంటంటే జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలాగే అలర్జీస్ అంటే ధూళి, చలి, పొగ ఇట్లాంటివి. ఎక్కువగా అరవడం, గట్టిగా మాట్లాడటం వలన కూడా ఈ కొండ నాలుక అనేది పెరిగిపోతుంది. అలాగే డీహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువగా తాగడం వలన, ఇంకా గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు, ఇంకా ఎక్కువగా స్మోకింగ్, గుట్కా ఇవన్నీ కూడా తినడం వలన, ఇంకా మసాలా అండ్ వేడి ఆహారం ఎక్కువగా తినడం వలన ఈ కొండ నాలుక అనేది పెరిగిపోతుంది. ఇంకా నిద్రలో అంటే స్నోరింగ్, ఇంకా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉండడం వలన కూడా ఈ కొండ నాలుక అనేది పెరిగిపోతుంది. దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది, మింగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఇంకా గొంతు మంట వస్తుంది, నొప్పి వస్తుంది, దగ్గు రావడం కూడా జరుగుతుంది, మాట్లాడేటప్పుడు చాలా అనీజీగా అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంట్లో చేసుకునే మన టిప్స్ ఏంటంటే గోరువెచ్చని ఉప్పు నీటితో మనం పుక్కిలించడం అనేది చాలా మంచిది. ఇట్లా డైలీ 2 సార్లు చేస్తే కనుక ఆ కొండ నాలుక ఇబ్బంది నుంచి మనము రిలీఫ్ అవ్వచ్చు. అలాగే గోరువెచ్చని నీళ్లు కూడా ఎక్కువగా తాగడం అనేది చాలా మంచిది. ఇంకా ఆవిరి పట్టండి. ఇంకా తేనె ప్లస్ అల్లం రసం కొద్దిగా తాగితే కూడా ఆ గొంతులో ఉన్న కొండ నాలుక సమస్యలు అనేవి తగ్గుతాయి. ఇంకా బాగా చల్లగా ఉన్న పానీయాలు దూరంగా పెట్టండి. అలాగే గొంతుకు పూర్తిగా విశ్రాంతి అనేది ఇవ్వడం మంచిది. ఇంకా మీరు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే స్మోకింగ్ని, ఆల్కహాల్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అలాగే ఐస్ వాటరు, కూల్ డ్రింక్స్, ఎక్కువగా మసాలా ఉన్న ఫుడ్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేస్తే కొండ నాలుక సమస్యలు అనేవి తగ్గుతాయి. అలాగే రాత్రి ఆలస్యంగా తినడం కూడా అసలు మంచిది కాదు. ఎర్లీగా తినండి. అలాగే మీరు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే 3-4 రోజుల కంటే ఈ సిమ్టమ్స్ తగ్గకపోతే, అలాగే బ్రీతింగ్ తీసుకోవడంలో మీకు ఏదైనా అనీజీగా ఉంటే, ఇంకా పెయిన్ అనేది ఎక్కువగా వస్తే, ఫీవర్ ఎక్కువగా ఉంటే, పదే పదే ఈ సమస్య మీకు రిపీటెడ్గా వస్తూ ఉంటే కనుక మీరు డాక్టర్ని సంప్రదించండి.